గట్టి ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయింది మళ్ళీ. చూడండి ఎట్లుందో. పోండి పోండి పోండి. ఘాట్ రోడ్స్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో అసలు. ఇగో ఈ హెయిర్ పిన్ సెక్షన్ చూడండి. మస్తుంది కదా, లేవగానే ఇట్లా కనిపిస్తే అంతకుమించి ఏం కావాలి చెప్పు. స్టేకి తప్ప ఇక స్టేకి వ్యూస్కి తప్ప ఇక్కడ ఏమున్నా చెప్పు. నా ఫుడ్ లేదు, నా బ్రేక్ఫాస్ట్ లేదు. కరెంట్ వస్తుంది అనుకున్నాం, వచ్చినాక కూడా కరెంట్ రాలేదు. ఇప్పుడు ఇట్లా అర్థం అవ్వట్లేదు. ఇలాంటి రోడ్స్లో బండి నడిపితే ఆ కిక్కే వేరప్ప. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం ఆ కనిపించే బెల్ ఐకాన్ని లాగి పెట్టి గుద్దండి. Hey guys, what's up guys? Welcome back to my channel. This is Vinay Motam from Hyderabad and now in Arku. So this is day 3 in our ride. పక్కన టెంట్స్ ఉన్నాయి, టెంట్స్ బుక్ చేసిన. కాకపోతే టెంట్స్ మనకి ఎందుకో మంచిగా అనిపించలేదు. సో పక్కనే యాపిల్ రిసార్ట్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో యాపిల్ రిసార్ట్స్లో అయితే వచ్చేసినాం. హట్స్ ఉన్నాయి ఇక్కడ, సో హట్స్ బుక్ చేసుకున్నాం. నైస్ రిసార్ట్. మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ ఉండొచ్చు. నాకు ఎంత పడిందో చెప్తా. అండ్ మస్తు చల్లగా ఉంది. ఇట్స్ వెరీ కోల్డ్. సో ఇది యాపిల్ రిసార్ట్స్. నైట్ చాలామంది ఇక్కడికి వచ్చారు కదా, క్యాంప్ ఫైర్ అయితే పెట్టుకున్నారన్నమాట. ఇక్కడ పక్కన ఇంకా కొంచెం వెనకాల పోగా ఇంకా కనిపిస్తుంది కదా మీకు. సో అదైతే ఇంకా అలానే ఉంది, కొంచెం వేడిగా వస్తుంది అనమాట. కొంచెం వెచ్చగా ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఇలా పడ్డం మాట్లాడుతున్నా. సో ఈరోజు ప్లాన్స్ ఏంటి మాకు అంటే, మేము 10 o'clock చెక్అవుట్ చేస్తాం. సో చెక్అవుట్ చేసిన తర్వాత లంబసింగికి స్టార్ట్ అయిపోతాం. అరకులో అటు దిక్కు మనకి సన్ రైజ్ అవుతుందన్నమాట. మా ఇక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు చూడడానికి, బట్ మేము వెళ్ళలేదు. ఎందుకు అనంటే మాకు సన్ రైజ్ ఎట్లాగో లంబసింగి వెళ్తున్నాం. వాళ్ళు ట్రెక్కింగ్ చేయట్లే అంట, లంబసింగికి వెళ్ళట్లే అంట. అందుకే వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోతున్నారు ఈరోజు సన్ రైజ్ తర్వాత. మేము ఎట్లాగో లంబసింగికి వెళ్తున్నాం, ట్రెక్ చేస్తున్నాం కాబట్టి లైట్ తీసుకున్నాం. సో మళ్ళీ మీ అందరితోని డైరెక్ట్ 10 o'clock గోప్రోలో మాట్లాడితే ఛార్జింగ్లు అన్నీ పెట్టేసుకొని రెడీ అయిపోవాలి. అంటే ఎందుకనంటే కెమెరా ఛార్జింగ్ పెట్టాలి, గోప్రో ఛార్జింగ్ పెట్టాలి, ఇన్స్టా 360 ఛార్జింగ్ పెట్టాలా. ఈ 3 ఛార్జింగ్ అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది అనమాట. సో ఛార్జింగ్లు పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ పోయి వచ్చి బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత స్నానాలు చేసి స్టార్ట్ అయిపోతాం. సో దెన్ గైస్, నేనైతే గోప్రో మోడ్లో కనిపిస్తాను. మీరు అప్పటి వరకు వెయిట్ చేయండి, లైక్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చిన్న హోటల్ కనిపిస్తూ వచ్చినాం. ఖాళీ 1 kilometer వచ్చినాం అనమాట. చలి సంకన ఆగిపోయింది. ఎంత ఘోరం తెలుసా, గడ్డ కట్టిపోయినాయి చేతులు. ఇట్స్ వెరీ కోల్డ్. నాకు అంత కోల్డ్ అనిపించింది. అంటే ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకి అంత అనిపించకపోవచ్చు, బట్ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి మస్తు చల్లగా ఉన్నది. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఎండ ఎంత కామనో ప్రాబబ్లీ వీళ్ళకు అంత కామన్ కావచ్చు ఇది, బట్ నాకు మాత్రం సుక్కలు కనిపించినాయి. ఇట్లా గడ్డగడిపోయింది. హెల్మెట్ కూడా లేకుండా వచ్చినా, జస్ట్ ఇది పెట్టుకుని వచ్చినాం కదా. ఇక్కడ 1 kilometer అని చెప్పేసి మొత్తం విలేజే, సో హైవే కాదు కాబట్టి నార్మల్గా హెల్మెట్ ఇట్లా ఏం పెట్టుకోవాలన్నమాట. బట్ వెరీ కోల్డ్. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిని ఫ్రెష్ అయిపోవాలి, గీజర్ ఆన్ చేయమని చెప్పాలా. ఫోన్ చేస్తేనే గీజర్ ఆన్ చేస్తాడట. ఆటోమేటిక్ గీజర్ ఉంది బాత్రూంలో, బట్ అయినా కూడా ఆన్, మనకు ఆప్షన్ లేదు. ఆయనకు ఫోన్ చేసి చెప్తే అప్పుడు గీజర్ ఆన్ చేస్తాడంట. అంటే బేసిక్గా స్విచ్కి కనెక్షన్ ఆన్ చేస్తాడేమో మేబీ. సో ఎనీవే ఇప్పుడు తినేసి ఆనియన్ దోశ ఆర్డర్ పెట్టేసినాం. సో ఆనియన్ దోశ తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోతాం. మా రూమ్లోకి వచ్చిన తర్వాత ఖాళీ కిటికీ ఓపెన్ చేసిన, దీంట్లో నుంచి ఒక వ్యూ ఉందన్నమాట. అంటే సీదా ఇగో బెడ్లో ఇక్కడికి వెళ్ళి సీదా విండోస్కి ఒక వ్యూ ఉంది. ఒక్కసారి మీకు ఆ వ్యూ చూపిస్తా చూడండి. అమేజింగ్ ఉంది వ్యూ అయితే. ఓపెన్ చేయగానే మనకి ఎదురుగా ఇట్లా సీదా వ్యాలీ కనిపిస్తుంది. అసలు సూపర్ ఉంది వ్యాలీ, మస్తుంది కదా. లేవగానే ఇట్లా కనిపిస్తే అంతకుమించి ఏం కావాలి చెప్పు. ఖాళీ ఈ విండో కోసం 1500 పెట్టచ్చు అనిపించింది నాకు ఇంకా ఈ రిసార్ట్కి. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం, యాపిల్ రిసార్ట్స్ నుంచి వెళ్ళి. సో ఫ్రెష్ అయినాం, స్నానం చేసినాం, 2-3 ఫోటోలు దిగినాం, ఇక స్టార్ట్ అయిపోతున్నాం. పవన్ పెట్రోల్ కొట్టించుకొని ఇక్కడికి వస్తా అన్నాడు. సో నేను ఇక్కడే ఉన్నా. ఈ రిసార్ట్స్లో ఎందుకు ఉండాలో చూపించిన, సినిమాటిక్ షాట్స్లో మంచిగా పొద్దున వ్యాలీస్, ఈ హట్స్ అని చెప్పేసి. ఇప్పుడు మనం వెళ్తూ ఒకటి మాట్లాడతాం మీతోని. ఇక్కడ ఎందుకు ఉండద్దో కూడా చెప్తా, వినండి. ఎందుకనంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట ఒక దగ్గర ఉండాలంటే. అండ్ మీరు ఇక్కడ ఉండొచ్చా ఆర్ ఇగ్నోర్ చేయాలా
అనేదాన్ని నేను చెప్పేదాన్ని బట్టి డిసైడ్ కాండి. బట్ స్టే యాజ్ పర్ వ్యూ, యాజ్ పర్ హట్స్ నీట్నెస్ అంతా బాగుంది. బట్ ఉండకపోవడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆ రీజన్స్ మీకు ఇప్పుడు చెప్తా. సో ఈ రిసార్ట్లో మనకి వ్యూ అంతా మంచిగా ఉంది, చూపించిన కదా మీకు, వెరీ నైస్. సో నిన్న 2500 యాక్చువల్ ప్రైస్ అని చెప్పేసి అన్నాడు, మాకు 1500కి ఇచ్చిండు, ప్రాబ్లం లేదు, వీఆర్ ఓకే. ఇస్సా కూడా తగనన్నా అని చెప్పేసి అన్నాడు. మస్తు ప్రౌడ్గా మాట్లాడిండు, మస్తు రూడ్గా మాట్లాడిండు. చెప్పాలంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ ఎట్లుందని చెప్పేసి అరే నచ్చితే ఉంటారు బై, లేకపోతే పక్క ఊరు అన్నట్టుగా మాట్లాడిండు అనమాట మన లాంగ్వేజ్లో చెప్పాలంటే. బట్ తిరిగినాం, మాకెందుకో సరే తీగా వాడు పోతే పోనీ వ్యూ మంచిగా ఉంది కదా అని చెప్పేసి అన్నట్టుగా మేమైతే ఇక్కడ ఉందంటే డిసైడ్ అయిపోయి లోపలికి వచ్చినాం, స్టే చేసినాం. అంత మంచిగా ఉంది, కానీ వాటర్ బాటిల్ లేదు, కొన్ని అసలు వాటర్ లేవు చెప్పాలంటే. ఇక్కడ వాటర్ అడిగితే స్టాక్ లేదన్నా, బయటికి వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు. సరే క్యాంప్ ఫైర్ అరేంజ్ చేయమంటే కట్టెలు ఉన్ను డీజిల్ తీసుకొని వస్తే మేము చేస్తామని చెప్పేసాడు. వాడేం తెచ్చేది నాకు అర్థం కాదు, వాడేం చేసేది. కట్టెలు ఉన్న డీజిల్ ఉంటే నేనే ఆడ పెట్టుకొని చేసుకుంటా కదా, ఈడ పెట్టుకొని చేసుకుంటా, ఆడ పెట్టుకొని చేసుకుంటా, నాకు ఎందుకు వాడు చేసాడు నాకు అర్థం కాదు. అదొకటి. సో క్యాంప్ ఫైర్ అంటే మీరే కట్టెలు తెచ్చుకోవాలి, మీరే పెట్రోల్ తెచ్చుకోవాలి, మీరే డీజిల్ తెచ్చుకోవాలి కావాలంటే. సో అది ఉంటేనే చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఏందో నాకు అర్థం కాలే. సరే పోనీ అని చెప్పేసి వదిలేసినాం. ఇక నాకు అస్సలకే నచ్చింది ఏంది, ఈరోజు పొద్దున వాడు ఎంత చేసినా వదిలేసినా కానీ ఈరోజు పొద్దున ఒక్కసారి లగేజ్ నా టాప్ బాక్స్ నాది ఏదైనా పట్టుకొని రా లోపలికి వెళ్ళి కొంచెం హెల్ప్ అని చెప్పేసి అంటే ఎవరు లేరన్న మా వాళ్ళు అని చెప్పేసి అన్నాడు. అరే అదేందన్నా ఇంతమంది ఉన్నారు కదా, కనిపిస్తున్నారు కదా నాకు అని చెప్పేసి అన్నట్టుగా అంటే ఎవరు లేరన్నా, మరి మేమేం చేయమంటాం, ఎవరు లేకపోతే మీరే తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి అన్నాడు. మస్తు బీపీకి లేచింది నాకు ఇంకా. ఎందుకనంటే అరే ఏమన్నారా నాకు అర్థం కాదు, స్టేకి తప్ప, ఇక స్టేకి వ్యూస్కి తప్ప ఇక్కడ ఏమున్నా చెప్పు. నా ఫుడ్ లేదు, నా బ్రేక్ఫాస్ట్ లేదు, ఫుడ్ లేదు, అసలు లిటరల్గా ఇంత చాలామంది ఉన్నారు. రిసార్ట్ పేరుకి, రిసార్ట్ కాదు ఇది, జస్ట్ హట్స్ అని చెప్పి పెట్టుకోవచ్చు. రిసార్ట్ అంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, సరే ఎక్స్పెక్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ వదిలేసి జర అట్లీస్ట్ చేసినా పెట్టచ్చు కదరా నాయన, అట్లీస్ట్ పైసలు ఇస్తా అన్న తీసుకొని వస్తా అని చెప్పేసి కూడా లేదు. మేమే పోయి తిరిగేసి వచ్చేసినాం. అంటే ప్రాబ్లం లేదు, ఇవన్నీ నాకు చేసుకోండి, మేము మనం బైకర్లం కాబట్టి బండి పట్టుకుంటాం, తిరుగుతాం, వస్తాం. బట్ చాలామంది కార్లో వస్తారు, కొందరు అయితే క్యాబ్స్ మాట్లాడుకొని వస్తారు. వాళ్ళకి ఏంటంటే రిసార్ట్కి వచ్చినప్పుడు రిసార్ట్లో ప్రతి ఒక్క ఫెసిలిటీ ఉండేటట్టు ఉండాలంట, అప్పుడే అది కంప్లీట్ రిసార్ట్ అవుతుంది. లేకపోతే అది నార్మల్ క్యాంప్తో సమానం నన్ను అడిగితేనైతే. ఇంకా క్యాంప్లలోనే ఇస్తున్నారు ఈ మధ్య. ఎనీవే, సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే మేము దారిలో ఏదో వాటర్ ఫాల్ ఉంది, పేరు గుర్తు రావట్లేదు, అక్కడికి కొంచెం ముందు చూసుకొని చెప్తాం మ్యాప్స్లో. సో వాటర్ ఫాల్ కవర్ చేసుకొని అక్కడ నుంచి లంబసింగికి వెళ్ళి, లంబసింగిలో కూడా మాది సేమ్ ఇలాంటి హట్ ఒకటి బుక్ చేసుకునే ఉంది ఆల్రెడీ ఈసారి. సో డైరెక్ట్ వెళ్ళి అందులో చెక్ ఇన్ చేయడమే. అండ్ దారిలో కుదిరితే బొంగులో చికెన్ తినాలి. ఇప్పటివరకు ఎప్పుడు తినలేదు నేను లైఫ్ టైంలో బొంగులో చికెన్. ఫస్ట్ టైం బొంగులో చికెన్ ట్రై చేయాలి, ఫస్ట్ టైం బొంగులో చికెన్ బిర్యానీ ట్రై చేయాలి. సో అవి రెండు ఈరోజు ట్రై చేయాలనుకుంటున్నా. ఇప్పుడే పవన్ వచ్చిండి పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోయినాం. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చినామని చెప్పిన చూసినావా, ఇగో ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట. సో మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాం, 2 ఆనియన్ దోశ తీసుకున్నాం అని చెప్పిన కదా. సో దోశ కొంచెం పుల్ల ఉండే అనమాట, పవన్కి అసలుకే నచ్చలేదు. సో తను దోశ తినలేదు. సో బేసిక్గా దోశ పడేసి మళ్ళీ ఆనియన్ బోండా తీసుకున్నాను, ఉత్త బోండా తీసుకున్నాడు. బట్ నేను అయినా సరే పుల్ల ఉన్నా సరే తినేసిన అనమాట, లైట్ అని చెప్పేసి. బట్ అన్నిట్లో బెస్ట్ ఏం తెలుసా, ఆమె పైసలు తీసుకోలేదు. దోశ ఏదైతే పుల్ల ఉందని చెప్పేసి పడేసిండో దానికి పైసలు తీసుకోలేదు, పైసలు క్యాన్సిల్ చేయించేసి ఓన్లీ బోండాకి పైసలు తీసుకుంది. అది చాలా నచ్చింది నాకు. చియపురా వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉంటుందంట. సో ఫాల్ కాదు, నార్మల్గా ఉంటుందంట. సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి లంబసింగి, ఇగో ఇట్లా హట్స్ చూడండి చాలా ఉన్నాయి ఇక్కడ. లైక్ మొత్తం ఈ రోడ్ మొత్తంలా హట్స్ లేదా రిసార్ట్స్, స్టేస్ మొత్తం అవే అనమాట. సో ఒకవేళ బుక్ చేసుకోకపోయినా మీరు రిసార్ట్ వీటికి వస్తే మీకు ఈజీగా దొరుకుతుంది, ప్రాబ్లం లేదు. చాపరి వాటర్ ఫాల్స్ దగ్గర ఆగినాం అనమాట.
లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ లోపల ఏం లేవు. కొన్ని వాటర్స్ ఉన్నాయి, లైట్గా కొండ ఉంది, చిన్న దార ఒకటి పోతుంది, చాలా చిన్నది. సో లోపలికి వెళ్ళి పోడు కన్నా బయటికి వెళ్ళి 2 షాట్లు తీసుకున్నట్టు బెస్ట్ అనిపించింది. సో బయటికి వెళ్ళి 2-3 షాట్స్ తీసుకున్నాం, అదే పెడతా. అండ్ ఇంకోటి మర్చిపోద్దు, దీనికి 100 రూపాయలు ఎంట్రీ ఫీ. ఇంకా సో ఎంట్రీ ఫీ ఉందని తెలియదు కానీ ఇక బిస్కెట్ అనుకున్నాం, లైట్రా బాబు 100 బొక్క వేస్ట్ అని చెప్పేసి వదిలేసినాం. ఇంకా లంబసింగిలో మేము వెళ్ళేది ఇప్పుడు విహరీ రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్ అని ఉంది గూగుల్లో అయితే. బట్ వాళ్ళకి రెస్టారెంట్ లేదంట, ఒకప్పుడు ఉండే బట్ ఇప్పుడు లేదంట, తీసేసిందంట. సో ఆడ ఫుడ్ ఎట్లా మరి చూడాలి వెళ్ళిన తర్వాత. ఓ బస్సు ఏంది అంత దుబ్బలు లేపుతున్నావు? మధ్యలో రోడ్స్ మంచిగా ఉన్నాయి, బట్ మధ్యలో కొంచెం ఇట్లాంటివి వస్తున్నాయి అన్నమాట, ఈ మర్డ్ రోడ్స్. ఎందుకు ఇట్లా వస్తున్నాయో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఓన్లీ కొన్ని ప్లేసెస్లోనే ప్రాబబ్లీ ఇట్లాంటి వర్క్ అవ్వడం వల్ల ఏమన్నా కావచ్చు. బట్ మిగతా ప్లేసెస్లో మాత్రం మంచి ఘాట్ అంటున్నా, మంచి తార్ రోడే ఉంది, మొత్తం అమేజింగ్ ఉంది. లుక్ ఎట్ దిస్, అమేజింగ్ అనిపిస్తుంది ఇట్లా డ్రైవ్ చేస్తుంటే, మొత్తం వ్యాలీస్ మధ్యలోకి వెళ్ళి. అండ్ రోడ్ ఇట్లా ఖాళీగా ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. క్రేజీ వ్యూస్. అందుకే అంటారు అరకు రైడ్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఫైనల్గా మనం వచ్చేసినాం అరకు రైడ్కి. అరకు అయిపోయింది, లంబసింగికి వెళ్తున్నాం మనం ఇలా. చిన్న రివర్ లాంటిది ఏదో ఉంది, దాని పక్కకి వెళ్ళి వెళ్తున్నాం. బట్ వాటర్ కొంచెం మేబీ వాటర్ బాగుంటే ఆ చెపరా వాటర్ ఫాల్స్ కూడా బాగానే ఉంటుండే కావచ్చు నాకు తెలిసి. మార్చ్లో రైడ్ ఇట్లనే ఉండబోతుంది నాకు తెలిసి. సో చల్లగా అయిపోయింది, క్లౌడ్ అయిపోయింది ఒకటిసారి. అంటే సూర్యుడు లేకుంటే ఎట్లా అవుతుంది మనకి, అట్లా అయిపోయింది అనమాట. అంటే క్లౌడ్స్ లోపలికి పోయింది సూర్యుడు, మొత్తం ఇట్లా క్లోజ్ అయిపోయింది వెదర్ అంతా, వర్షం పడ్డట్టు. అమేజింగ్ ఉంది. ఖాళీ ఈ డైవర్షన్స్ వల్లనే మస్తు లేట్ అయిపోయేటట్టుంది నాకు తెలిసి. నేను 2:30 వరకు ఎస్టిమేషన్ వేసుకున్నా హోటల్ చెక్-ఇన్కి. బట్ నాకు ఎందుకో లేట్ అవుతుందేమో అనిపిస్తుంది. అండ్ లంచ్ అక్కడికి వెళ్ళిన తర్వాత తినాలని ఫిక్స్ అయిపోయినాం. బట్ ఇట్లా లేట్ అయితే మరి దారిలో తినాల్సి వస్తుందో మరి ఏందో చూడాలి. చూడండి అసలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇవన్నీ, సూపర్గా అనిపిస్తలే. అమేజింగ్ వ్యూస్. ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా. ముందుకు వెళ్తున్నా కొద్దీ వ్యూస్ చేంజ్ అవుతున్నాయి, వ్యూస్ మంచిగా అవుతున్నాయి. అమేజింగ్ అసలు. ఇప్పటివరకు ఇంకా రాకపోతే అరకు టు లంబసింగి వచ్చేసేయండి. బట్ ఓన్లీ మీకు ఇలాంటి వెదర్ ఉంటేనే మీకు ఆ ఫీల్ వస్తుంది. మంచి గట్టిగా ఎండ కొట్టినప్పుడు మీరు ఇట్లా డ్రైవ్ చేస్తుంటే మీకు అది కూడా అందంగా కనిపించదు. సో అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇలాంటి వెదర్లో నడుపుతుంటే మాత్రం మంచిగా అనిపిస్తుంది. Insta360 ఇక్కడ మధ్యలో పెట్టినా గైస్. సో ఇక్కడ మధ్యలో పెట్టినా కదా, నీకు రైడ్కి ఇబ్బంది అవ్వట్లేదా, డిస్టర్బెన్స్ అవ్వట్లేదా అని చెప్పేసి క్వశ్చన్ ఆర్ డౌట్ మీకు రావచ్చు. బట్ లేదు, అలాంటిది ఏం లేదు. ఎందుకనంటే నా ఐస్ యాంగిల్ ఎక్కడ ఉంది అని అంటే ఇక్కడికి ఉందన్నమాట. నా ఐస్ ఏవైతే ఉన్నాయో నాకు రోడ్ యాంగిల్ ఇక్కడికి వెళ్ళి ఉందన్నమాట. బట్ మీకు ఇది కొంచెం కిందికి కనిపించచ్చు. సో అలాంటి డౌట్స్ పెట్టుకోకండి. అలా అని చెప్పేసి నేను పెట్టుకున్నా కదా ఏం కాదని చెప్పేసి మీరు కొంచెం హైట్స్కి ఇంకా స్టిక్ మధ్యలో ఇట్లా లేపడం లాంటివి చేయొద్దు. ఒకవేళ మీకుంటే Insta360 వరకు కొనుక్కుంటే ఇవి కొంచెం గలీజ్ అనిపిస్తుందా అది రావడం వల్ల. బట్ అది ఉండడం వల్ల మంచి వ్యూస్ క్యాప్చర్ చేయగలుగుతున్నాను అనమాట నేను. అది ఎక్కడ పెట్టినా సరే నాకు రైడ్లో ఆన్కి ఆఫ్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఓన్లీ అక్కడే కన్వీనియంట్గా ఉందన్నమాట, వెంటనే ఆన్ చేయడానికి వెంటనే ఆఫ్ చేయడానికి. అందుకే అక్కడ పెట్టినా. నాకు కూడా అనిపించింది మీకు వ్యూ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందేమో, అంటే కొంచెం తేడాగా అనిపిస్తుందేమో అని. బట్ వీ కాంట్ హెల్ప్. ఇంకేదైనా ఆల్టర్నేట్ థింక్ చేద్దాం, ఆలోచిద్దాం. ఒరే గుద్దేశం ఎందుకు ఆపినావన్నా? ఇట్లాంటి మొత్తం ఎడారి లాంటి ప్లేస్లా నాకు ఒక క్యాంపింగ్ టెంట్ ఇచ్చి అక్కడ ఎక్కడికో పోయి మధ్యలో ఒక టెంట్ వేసుకొని ఒక నైట్ ఉండమంటే మాత్రం అసలే భయం అవుతుంది నాకు, ఘోరంగా భయం అవుతుంది. బట్ నాతో పాటు ఇంకొక 2-3 ఉన్నారంటే ధైర్యం చేయొచ్చు. బట్ ఒక్కనే ఉండమంటే మాత్రం అసలు కాని పని అది. అసలు అది ఏ జన్మలో అది కాని పని. అమ్మో నాతోని కాదు అది.
అసలు ఏమున్నాయి తెలుసా రోడ్లు, మొత్తం ఆఫ్ రోడింగ్ అవుతుంది, ఇటు ఘాట్ రోడింగ్ అవుతుంది మధ్యలో. అండ్ ఈ చెట్స్ కాదురా చెట్లు, ఓకే. సో ఈ చెట్లు అంత పైకి వెళ్ళి కిందికి చూస్తుంటే అసలు అమేజింగ్ అనిపిస్తుంది. ఆ వెదరు, ఆ లొకేషన్, ఆ చుట్టూ అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఇట్లా వస్తున్నారు. బాబా క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తుంది తెలుసా. బాబా లాస్ట్ 3 అనుకోండి, ఇంకా 2 కూడా కాదు, 3 కిలోమీటర్స్ నుంచి వెళ్ళి సూపర్ అనిపిస్తుంది రైడ్ అసలు. లంబసింగికి వేరే రూట్ ఉందో లేదో నాకు తెలియదు, ఇదే రూటా నాకు తెలియదు. కానీ ఒకవేళ ఇదే రూట్ అంటే మాత్రం అసలు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ గైస్, అల్టిమేట్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా రండి. ఇగో చూడండి, ఇగో ఈ ఘాట్ రోడ్స్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో అసలు. ఇగో ఈ హెయిర్ పిన్ సెక్షన్ చూడండి. బాబా అయ్యో వైజర్ వేసుకోకుండా మాట్లాడిందే, ఎట్లుందో ఏమో. సూపర్ అసలు, ఏదో జంగల్లోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి రోడ్ ఒకటి తీసేసినట్టుంది. అండి కిందికి లోయనే, ఇక మొత్తం చెట్లు కిందికి ఇట్లున్నాయి, పైకి ఎక్కుతుంటే మస్తుంది. ఒకవేళ కార్లో ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఈ రోడ్ ప్రిఫర్ చేయకండి, మస్తు ప్రాబ్లం అవుతుంది ఈ రోడ్లో కార్లో. సో వేరే రూట్ ఏదో కనుక్కుంటా నేను, కనుక్కొని ఈవినింగ్ వరకు ఆర్ లేకపోతే నెక్స్ట్ డే అన్న అప్డేట్ ఇస్తా ఎలాంటి రోడ్లో రావచ్చు కార్లో అయితే అనేది. యో లుక్ ఎట్ దిస్, ఇది ఇంకా సూపర్ కదా, సన్నగా ఎట్లుంది చూడు దూరం. అమ్మో అమ్మ మీకు దండం అమ్మ, ఈ పల్లెటూర్లల్లో మీరు ఎంత దూరం నడుచుకుంటూ పోతారు, ఎంత దూరం వెళ్తారు. మా సిటీలా ఈ అమీర్పేట నుంచి వెళ్ళి పంజాగూడ నడవాలంటే సుక్కలు కనిపిస్తాయి. తాజంగి ఈ ప్లేస్ కూడా విన్నా నేను, అది కూడా మంచి ప్లేస్ ఉంటుంది అక్కడ అని చెప్పి విన్నా, తాజంగి. ఓహో నాయన నాకు గుద్దారు మీరు అందరు వచ్చి. పోండి ఆఫ్ రోడింగ్ అయిపోయినట్టుంది. రోడ్డు మొత్తం సూపర్ ఉందన్నమాట ఇప్పుడు. ఇక చూడండి ప్లేన్ రోడ్స్, చిన్న లొంద లేదు నా బొంద లేదు, మస్తు ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతుంది, కింది దిగుతున్నట్టున్నాం మేము ఇప్పుడు. ఇగో జారిపోతుంది బండి, న్యూట్రల్ కూడా కాదు, క్లచ్ ఒత్తి పెట్టినా అంతే వెళ్ళిపోతూనే ఉంది. ఇక్కడెక్కడో ఒక లేక్ ఉంది, చిన్న లేక్, మరి అదేం లేకో. మళ్ళీ ఒక దుబ్బ లేపుతావే నాయన, పోరా దుబ్బ లేపకరా. గట్టి ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయింది మళ్ళీ. చూడండి ఎట్లుందో. ఏందిరా ఇది, ఇవేం ఘాట్ రోడ్లు నాయన, డేంజర్ ఉన్నాయి కానీ వెరీ డేంజరస్. బట్ ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ అన్నమాట ఇట్లాంటి రోడ్లు డ్రైవ్ చేయడం, ఇట్లా ఘాట్ సెక్షన్స్లో. బట్ ఆఫ్ రోడ్ ఘాట్ రోడ్ రెండు కలిపితే ఎలా ఉంటుంది, ఆఫ్ ఘాట్ రోడ్ సెక్షన్లో నడపడం మనం ఫస్ట్ టైం అన్నమాట. ఇలాంటి రోడ్స్లో బండి నడిపితే ఆ కిక్కే వేరప్ప. సో అక్కడ పైన నుంచి కనిపించిన లేక్ ఉంది కదా ఇందాక నాకు, సో ఇక్కడ ఉందన్నమాట ఆ లేక్ మా పక్కన. ఇక్కడ లేక్ దగ్గరికి ఇప్పుడు వచ్చినాం. లుక్ ఎట్ దిస్ స్టేస్, ఇవన్నీ స్టేస్ అనమాట. హంసా హిల్ రిసార్ట్ అని చెప్పేసి అంట, నైస్. సో లంబసింగి వెళ్ళే వాళ్ళు ఇక్కడ స్టే చేయొచ్చు. స్టే చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 4 o'clock వెళ్ళాలి. లేక్ మాత్రం చూడడానికి అసలు సూపర్ ఉంది, లేక్ అమేజింగ్ ఉంది. అండ్ పక్కనే అక్కడే హోటల్ ఉందన్నమాట, స్టేస్ ఉన్నాయి. సో ఇలా లేక్ని వ్యూని ఎంజాయ్ చేస్తా అనుకునే వాళ్ళు మేబీ ఇలాంటి హంసా హిల్ స్టేస్ దగ్గర ఉండి ఎర్లీ మార్నింగ్ లేచి లంబసింగి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ ఇంకా యాక్చువల్గా బోటింగ్ కూడా అవుతుందన్నమాట ముందు. ఇదంతా ఫాగ్ కాదు, ఆటోడు పోయిన స్పీడ్కి లేచిన దుబ్బ. అమ్మ చూడండి నాకు ఎట్లా ఎప్పుడు పోతుంది చూడండి. అమ్మ వెళ్ళకపోతే కదా వాడు ఇలాంటి ప్లేసెస్లో ఏం లేస్తుంది వెనకాల, వాడికేం తెలుసు. అందుకే అంటారు ముఖానికి ఏం తెలుసు, ముడ్డికి నొప్పి లేస్తాయి అని చెప్పేసి అంటారు. 1.2 kilometers ఉందన్నమాట. అండ్ ఇక్కడ నుంచి వెళ్ళే చూస్తున్నా నేను, ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 1 kilometer నుంచి చూస్తున్నా. ఇంకా మస్తు స్టేస్ ఉన్నాయి అన్నమాట, ఇంకా చాలా. ఇగో లంబసింగి, ఆంధ్ర కాశ్మీర్, రాయుడు రిసార్ట్స్ అంట. సో ఇట్లా చాలా రిసార్ట్స్, 1 2 కాదు, మస్తు 4 5 వెళ్ళిపోయినాయి అన్నమాట ఇప్పటికీ. సన్ రైజ్ రిసార్ట్ ఇక్కడ లంబసింగి ఉంది, అండ్ వెనకనేమో లంబసింగి అని రాసిండు. నాకు కన్ఫ్యూజన్ ఇది, లంబసింగియా నాకు అర్థమైతలేదు.
గూగుల్లో కూడా లంబసింగ్ అనే ఉంది, బట్ గూగుల్లో మనం పెట్టిందే ఉంటుంది అబ్వియస్లీ. సో కరెక్ట్ ఏందా మనం ఇప్పుడు కనుక్కోవాలి. లంబన హట్స్ కనిపించాలి మనకి. ఇక్కడ ఉన్నాయి హట్స్, నాకు తెలిసి అదే అనుకుంటాను నేనైతే. హట్స్ ఉన్నాయి 1 2 3 4 ఉన్నాయి. మోస్ట్ లైక్లీ ఆ హట్సే మనది అని నేను అనుకుంటానా. యా అదే ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద ప్లేస్. ఎవరు లేరు కదా ఇక్కడ పవన్, ఎవరు లేరేంది? లేదు ఇదే అనుకుంటా. సో మేమైతే వచ్చేసినాం కంప్లీట్గా లంబసింగికి. వచ్చి ఒక 1.5 hour అయిపోయింది అనమాట. ప్లేస్ చూపిస్తా చూడండి. 1 2 3 4 హట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంచెం క్యాంపింగ్ టెంట్స్ కూడా ఉన్నాయి అనమాట. బట్ మేము తీసుకున్నైతే హట్ అనమాట. ఇక్కడ వెనుకలు ఉంది హట్. సో 1.5 hour అవుతుంది వచ్చి. 1.5 hour నుంచి వెళ్ళి మాకు కరెంట్ లేదు ఇక్కడ. సో రాగానే యూనో లగేజ్ మొత్తం లోపల పెట్టేసినాం. తాజంగి అనే ప్లేస్ ఉంటుంది కదా, సో అటు నుంచి వచ్చినాం మేము. బట్ మళ్ళీ రిటర్న్ అక్కడికి వెళ్ళి లంచ్ చేసేసినాం. వైట్ రైస్, చికెన్ కర్రీ సంపేసినాం అంటే ఓకే, ఫుడ్ ఓకే, అంత బాగుందని కాదు, అంత ఖరాబ్ ఉందని కాదు, బట్ మంచిగా అనిపించింది, తినేసినాం. వచ్చేసరికి కరెంట్ వస్తుంది అనుకున్నాం, వచ్చినాక కూడా కరెంట్ రాలేదు. ఇప్పుడు ఎట్లనో అర్థం అవ్వట్లేదు, వస్తుందో తెలుస్తలేదు. ఛార్జింగ్లు లేవు, ఏం లేవు, ఫోన్లలో లేవు. ఇక బండి స్టార్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలేమో నాకు తెలిసి. టైం 6:46 అవుతుంది. అండ్ పవన్ ఇప్పుడే బయటకు వెళ్ళిండు బొంగులో చికెన్ తీసుకురావడానికి అనమాట. క్యాంప్ ఫైర్ కూడా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఇక్కడే, ఎగ్జాక్ట్లీ మా హట్ కిందనే. సో మీకు మా రూమ్ చూపించలేదు కదా, ఆ రూమ్ చూపించి కూడా వేస్ట్ అనమాట. రూమ్ అయితే అస్సలు బాగాలేదు, చాలా చిన్నగా ఉంది. అండ్ పైన బూజ్ కూడా ఉందన్నమాట. సో రేపు చెక్అవుట్ చేసేటప్పుడు చూపిస్తాం మీకు ఆ రూమ్ ఒకసారి. చాలా చిన్నగా ఉంది. 1500 తీసుకున్నారు. 1500 ఎక్కువ అని అడిగితేనైతే, బట్ దట్స్ ఓకే. కొంచెం ప్రశాంతంగా ఉంది, ఎవరు లేరు. 4 హట్స్ ఉన్నాయి చెప్పిన కదా. సో ఓన్లీ రైట్ సైడ్ ఒక హట్లో మాత్రం కార్లో 4 అబ్బాయిలు వచ్చారు. అండ్ ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, చూడలేదు. ఇప్పుడు బొంగులో చికెన్ వచ్చిన తర్వాత క్యాంప్ ఫైర్ వేసుకొని బొంగులో చికెన్ తినుకుంటా టైం స్పెండ్ చేయడం ఎక్కువసేపు. బొంగులో చికెన్ అయితే వచ్చేసింది. సో క్యాంప్ ఫైర్ ప్రిపేర్ అవుతుంది. చాలా హాట్గా ఉంది, చాలా కాలిపోతుంది అనమాట. నేను ఫస్ట్ టైం తింటున్న బొంగులో చికెన్. నాకు హైదరాబాద్లో కూడా చాలా ప్లేసెస్లో పెడుతున్నారు వీళ్ళు, బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. కాంట్ వెయిట్. ఎట్లా వస్తుంది స్మెల్? అయితే మంచిగా వస్తుంది. క్యాంప్ ఫైర్ నిన్న పెట్టమంటే షో చేసిండు వాడు అరకులా, బట్ ఈరోజు మనలో అయితే ఈజీగా సెటప్ చేసేసిండు. క్యాంప్ ఫైర్ సెటప్ చేసుకున్నాం. అండ్ బొంగులో చికెన్ రెడీగా ఉంది, టేస్ట్ చేయాలి ఫస్ట్ టైం. సో బొంగులో చికెన్ రెడీ అయింది. సో తినుకుంటూ అటు క్యాంప్ ఫైర్ చేస్తూ 2-3 మందు బాటిల్ తెచ్చుకొని తాగేటోళ్ళం అయితే కాదు మేము, జస్ట్ తిని పండుకోవడమే. బొంగులో చికెన్ మస్తు అనిపించింది, టేస్ట్ మాత్రం సూపర్ ఉందన్నమాట. బట్ బొంగులో చికెన్ బొంగులో ఉంటుందేమో అనుకున్నాం, కానీ లేదు, యాక్చువల్గా సూపర్ ఉంది. సో మాకు సరిపోలే అనమాట, అందుకే మళ్ళీ ఎక్కడైనా ఉంటే ట్రై చేద్దామని ఎత్తుకుతున్నాం. బట్ ఈసారి బొంగులో చికెన్ అయిపోయింది కదా, బొంగులో బిర్యానీ ఏమన్నా ట్రై చేద్దాం, చికెన్ బిర్యానీ అని చెప్పేసి స్టార్ట్ అయిపోతున్నాం. బట్ సంక రాకపోతుంది చలి దగ్గర అయితే ఓకే, బట్ మెల్ల నడుపు పవన్. సో ఫాస్ట్గా పోతే చచ్చిపోతాం. సో మెల్లగా వెళ్తున్నాం కాదు మెల్లగా వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఎట్లా అంటే నాకు ఊటీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. అసలు క్రేజీ అమౌంట్ ఆఫ్ కోల్డ్నెస్. ఎంత అంటే మస్తు కోల్డ్ ఉంది. బై ద వే పవన్వి లైట్స్ చూడండి, ఫాగ్ లైట్స్ చాలా బాగుంటాయి. ఇది నా లైట్స్ కన్నా చాలా మంచిగా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అండ్ సేమ్ కాస్ట్. చేయించుకుందేమో రామ్కోటి, అడ్రస్ పవన్ అడిగి చెప్తా. ఇక నేనేం కనిపించట్లేదు వీడియోలో, అయ్యో వచ్చినాక మాట్లాడతా. ఈ చిన్న విలేజ్ మొత్తం తిరిగేసినాం ఫుడ్ కోసం, ఎక్కడ ఏం దొరకలేదు. బట్ ఇక్కడ ఒక చిన్న బండి ఒకటి ఉందన్నమాట అన్నది, ఇక్కడ కూడా మొత్తం అయిపోయినాయి. ఫాస్ట్ ఫుడ్ ఏంటది, నూడిల్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట. అన్ని ఫాస్ట్గా అయిపోయినాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో. సో నూడిల్స్ మాత్రమే ఉన్నాయి. అదైనా సరే ఒకటే తీసుకొని హాఫ్ తినేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఎందుకనంటే మేము కొన్ని బేకరీ ఐటమ్స్ తీసుకున్నాం బేసిక్గా. ఆయన మన తాగడు, నేను మన తాగను. కొంచెం మా చలిని తట్టుకోవాలంటే ఏం లేవు, మాకు పాసిబుల్ ఆప్షన్స్ లేవు అనమాట. సరే ఏదో ఒకటి తినాలి అట్లీస్ట్ అని చెప్పేసి కొంచెం బేకరీ ఐటమ్స్ కూడా తీసుకున్నాం. తిన్నాక అవి కూడా తినేసి పడుకుంటాం. బట్ అన్ఫార్చునేట్గా మా క్యాంప్ ఫైర్ కష్టపడి పెట్టించినాం. బట్ బొంగులో చికెన్ మమ్మల్ని మోసం చేసి ఇంకోటి తినాలనిపించి బయటకు వస్తే ఏం కనిపించలే. సో బిస్కెట్. సో ఇప్పుడు నూడిల్స్ తినేసి వెళ్ళిపోయి ఇంకా మొత్తం లగేజ్ అంతా పక్కకు పెట్టేసుకొని
పక్కేషుడే పండుడే. రేపు పొద్దునే 4:35కి అట్లా లేచి ట్రెక్కింగ్ స్టార్ట్. ట్రెక్కింగ్ లేకపోతే బండి పైన కూడా అయిందనేది తెలియదు. సో అది రేపు పొద్దున అప్డేట్ ఇస్తాం మీ అందరికీ. రేపు మార్నింగ్ మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ అయినప్పుడు కనిపిస్తే. అప్పటివరకు గైస్ చెప్పినా కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోతుంది.